బన్కచర్ల ప్రాజెక్ట్ అంశంలో తెలంగాణ బగ్గుమంటుంది. బన్కచర్ల పాపం బీఆర్ఎస్ దే అని కాంగ్రెస్ దే అని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీకి సమావేశాలకు సై అంటే సై అంటున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ఎఫ్ఎల్ఏ మోహన్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత అల్జేపూర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ మొదటగా వాసుదేవరెడ్డి గారు, బన్కచర్ల పాపం మీదంటే మీదే అని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటున్నారు. అసలు బన్కచర్ల పాపం ఎవరిది? ముందుగా ప్యానెల్లో ఉన్న కో-ప్యానలిస్టులకు అదే మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బదనాం చేయడానికి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వారి యొక్క పీపీటీలో మాట్లాడిన సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ అసలు వాస్తవంగా ఏం మాట్లాడాలండి? ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ముఖ్యంగా నీళ్ల వాటా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి. ఏపీకి తెలంగాణకు మధ్య జరుగుతున్న పంచాయతీ, ఈ పంచాయతీ పక్కకు పెట్టి కేసీఆర్ పాపం అని దీన్ని డైవర్షన్ చేస్తున్నారు తప్పితే, అరే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడాల్సిన అంశాలు, పక్క రాష్ట్రంలో నీళ్ల దోపిడీ ఏ విధంగా తీసుకువెళ్తున్నారని దాని మీద చెప్పాల్సిన అంశాలు పక్కకు పెట్టి కేసీఆర్ దీనికి ఆద్యుడు, కేసీఆర్ కనిపెట్టి బ్రహ్మ పదార్థం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి పీపీటీలో చెప్పే విధానం ఏ విధంగా అవుతుందో అది శుద్ధ అబద్ధమని చాలాసార్లు మా పార్టీ భవన్లో అనేక సార్లు మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో పీపీటీ ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా అనేక సందర్భాల్లో చెప్పినాం. వీటన్నిటి కూడా పక్కన పెట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధాలు మాట్లాడితే ఇంకేముంటుంది? అందుకే నిన్న మా మాజీ మంత్రి గారు నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు, దయచేసి మీడియాకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, వాస్తవాలు చెప్పండి, మేము కూడా అబద్ధాలు చెప్తే మాది కూడా చూపించకండి, మాది కూడా పెట్టకండి. అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వాస్తవాలు మాట్లాడతారని భావిస్తాను తప్పితే ఇట్లా అవాస్తవాలు మాట్లాడి ఇలా ప్రజలను తప్పుదో పట్టే విధంగా చెప్తారని ఎవరు భావించాం కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంది? ఇవాళ రెండు అంశాలు ప్రధానంగా చెప్తా ఉన్నారు. గతంలో కృష్ణా వాటర్కు సంబంధించి ఇలా మీరు ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, అబద్ధాలు మాట్లాడడానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. నాడు మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో మాట్లాడుతూ, పీపీటీ ఇచ్చినప్పుడు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి సంబంధించిన గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 1000 టీఎంసీలు, మొత్తం 1500 టీఎంసీలు ఇచ్చి నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. ఆ వీడియోని కూడా మనం చూసినాం. ఆ తర్వాత తెల్లారే హరీష్ రావు గారు పీపీటీ ప్రజెంటేషన్ చేసి, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు 1500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పి మీరే ఆల్టర్నేటివ్ ఏపీకి ఇచ్చిండ్రు, ఇది సరైంది కాదు, మనకు రావాల్సిన వాటా గోదావరిలో 968 టీఎంసీలు నికల్ జలాలు, అదేవిధంగా మనకు వృధా జలాలు, మిగులు జలాలకు సంబంధించి 1950 టీఎంసీలు రావాలని ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ రాసిన సందర్భాన్ని కూడా వారు ఉటంకించారు. వారు వాదాలతో సహా చెప్పారు. మొత్తం గోదావరిలో 2918 టీఎంసీలు, కృష్ణాలో 720 టీఎంసీలు రావాల్సింది, కృష్ణాలో 500, గోదావరిలో 1000 టీఎంసీలు చాలని చెప్పి ఇట్లాంటి అబద్ధాలు సరైంది కాదని చెప్తే నిన్న పీపీలో అని చెప్పి ఎరికైనా ముఖ్యమంత్రి గారు మిగులు జలాలు కూడా మాకు మాట ఉందని చెప్పారు. అంటే మేము చెప్పేదాకా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేదాకా కూడా సోయిలేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరు తెలంగాణ నీళ్ళ హక్కుల విషయంలో కొట్లాడతారంటే మనం ఎట్లా నమ్మేది? ఓకే, కాంగ్రెస్ ప్రతినిధిని అడుగుదాం. ఆర్ఎఫ్ఎల్ఏ మోహన్ గారు, దీనికి మీ సమాధానం ఏంటి? 1500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది, మీరు ఏమైనా వాడుకోండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1500 టీఎంసీ కావాలని అడిగారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అసలు మిగులు జలాలు ఉన్నాయని తెలిసిందే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఒక మాట మంచిగా వినండి అందరూ. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టం ప్రకారం నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, మనం నికర జలాల గురించే ఈ సమస్య ఇంత జరుగుతూ ఉంటే ఇక మిగులు జలాల గురించి ఏడ మాట్లాడిండ్రు, వరద జలాల గురించి ఏడ మాట్లాడు. ఇప్పుడు ఒకటే ఒక సమస్య, చట్టపరంగా మనకు రావాల్సిన నీటి యొక్క నిల్వల విషయంలో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి పెద్దలు మరి కేసీఆర్ గారు జగన్ గారితో మాట్లాడిన సందర్భంలో లేదా ఆనాటి జీవుల యొక్క సారాంశాన్ని ఇట్ట పరిశీలిస్తే ఏదైతే ఇప్పటి మనం ఇంకా చేపట్టవలసినవి కానీ పని ఆగిపోయిన కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ వాటిని పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తా ఉంది.
మన అవసరాలు తీరకుండానే జగన్ గారితో ఒప్పందం చేసుకొని నీటి తీసుకుపోవచ్చు అనే మాట పత్రికల్లో మాట్లాడి వీడియోలు ఉన్నాయి, మరి పత్రికలు వచ్చినాయి, వాళ్ళ ఇచ్చిన జీవోలు కూడా ఉన్నాయి. మేము ముఖ్యమంత్రి గారు ఈ రోజు అడిగేది ఏంటంటే మన నికర జలాలు, మిగులు జలాలు, వరద నీటి విషయంలో ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి గారు తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బనకచెర్ల వరకు నీటి యొక్క తీసుకుపోయే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం ఆ చర్య తీసుకుంటా ఉంది. మరి ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. ఆ యొక్క చర్యలను మీరు ఖండించకుండా వారు తీసుకుపోయే విధానాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే బీఆర్ఎస్ ఏమని అంటుందంటే చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు వచ్చాడు, ప్రజాభవన్ కు వచ్చిన తర్వాతనే ఈ యొక్క బంకచెర్ల రాచపుండు అనేది పుట్టింది అనేది ప్రధానంగా హరీష్ రావు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను చంద్రబాబు గారు ఒక్కసారి వాసుదేవరెడ్డి గారు కూడా ఏదో అడుగుతారంట. అన్నగారు రెండు విషయాలు మీకు అన్ని విషయాలు తెలుసు, మీరు సీనియర్ నాయకులు. నేను ఏమంటున్నానంటే జూలై 6, 2024 రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ వేదికగా అప్పటి మన ఇప్పుడున్న చంద్రబాబు గారితో రేవంత్ రెడ్డి గారు జూలై 6న సెప్టెంబర్ 13న ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా బెజవాడకు వెళ్లి బజ్జీలు విని అక్కడ ఈ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బనకచెర్లకు ఆమోదం తెలిపొచ్చు. ఆ తర్వాత ఈ జూలై, సెప్టెంబర్ తర్వాత నవంబర్ 15, 2024 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి సీతారామన్ గారికి గోదావరి బనకచెర్లకు సంబంధించి డబ్బులు ఇవ్వండి అని లెటర్ రాసిండు. ఆ లెటర్ కు సంబంధించి కూడా నేను చెప్తాను. ఆ లెటర్ కు సంబంధించింది కూడా ఆ లెటర్ 24 ఇచ్చింది 80,000 కోట్లు. ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ 31, 2024 80,000 కోట్లు బనకచెర్ల ప్రాజెక్టు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిండు. ఎప్పుడు ఈ యొక్క ప్రజాభవన్ వేదిక తర్వాత మీటింగ్ తర్వాత, ఆ తర్వాత సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే తర్వాతనే ఈ లెటర్ల పరంపర నడిచింది. దీనికి ఆద్యుడు రేవంత్ రెడ్డి గారే అప్పటి నుంచే బనకచెర్లకు ఆమోద ముద్ర వేసిండు. ఇది వాస్తవం. వర్షం విందాం. మోహన్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? మోహన్ గారు చెప్తున్నాను. ఓకే డన్ డన్. వింటలేరు కదా ఇప్పుడు డన్. ఏమంటున్నా అంటే మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు వినండి. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినాకనే ఆయన ఉత్తరం రాసిండు అనేది తప్పు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలు మనమైనా ఆ ఆంధ్రప్రదేశ్ అయినా వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు. ఇదే కాదు, ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయం కోరుతా ఉన్నారు. దాన్ని మనం ఆమోదించినట్టు కాదు కదా. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రి కేంద్ర జనవరుల వల్లకు 2,000 కోట్లు కావాలి ఈ ప్రాజెక్ట్ కని రాస్తాడు. రాసినంత మాత్రాన ఆ ఉత్తరాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనం ఒప్పుకున్నట్ట. కాబట్టి నేనేమంటున్నా అంటే వారి అవసరాలకు రాష్ట్రాలు కేంద్రాన్ని సహాయం అడగటం తప్పు కాదు. వాళ్ళు అడుక్కుంది, మనం అట్టలేం. కానీ మేమనేది ఏంటిదంటే మన యొక్క గోదావరి జనాలను కృష్ణా తీసుకుపోయి కృష్ణా నుంచి బనకచెర్ల పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పసిగట్టలేకపోయిండు, తద్వారా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలనే మాట పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. అందులో భాగంగా అందులో భాగంగా ఎందుకంటే అల్జీపూర్ సీనాన్ ఉన్నాడు వాడు చెప్తున్నాడు. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ప్రజల పక్షాన కోరింది ఏంటంటే మీరు పెద్దన్న పాత్ర పోషించి వారికి నిధులు ఇవ్వకుండా చూడాలి. అలాగే గోదావరి డిస్ప్యూట్స్ ఏదైతుందో అంటే మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ మిగిలిన ప్రాజెక్ట్స్ కానీ మన నీటి యొక్క లభ్యత మన కేటాయింపులు జరిగినాకనే గోదావరి బేసిన్ నీళ్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో కిషన్ రెడ్డి గారు పూర్తి బాధ్యతగా ఉండాలి. ఆ పని జరగటం లేదు కిషన్ రెడ్డి గారి ద్వారా అనే ఒక మాట ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఎత్తి చూపిండి. అంతే తప్ప వాళ్ళు ఉత్తరం ఇచ్చినంత మాత్రాన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మన నీటిని తీసుకుపోతే చూసుకుంటూ ఉంటది ప్రభుత్వం గాని ప్రజలు గాని. కాబట్టి ఒక్కసారి అల్జేపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. అల్జేపూర్ శ్రీనివాస్ గారితో ఒక్కసారి మాట్లాడదాం. ఒక్క మాట నేను చెప్పేది. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ప్రతిపక్ష పార్టీగా ఈ అంశం మీద చర్చించుదాం, మీరు అసెంబ్లీ పెట్టండి,
ఈ ఏకైక అంశం మీద చర్చ చేద్దామని మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా స్పీకర్ గారికి లేఖమని చెప్పిండు. 15 రోజులు 20 రోజుల నుంచి ఈ సమస్య పత్రికల ద్వారా టీవీల ద్వారా మోగుతా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేరుగా పత్రికా ప్రకటన వచ్చినప్పుడు మరి హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎవరో కల్పించుకొని మరి స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చి మీరు గతంలో ప్రతిపక్ష పార్టీ స్పీకర్ గారికి లెటర్ ఇవ్వలేదండి. సభానాయకుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు చట్టసభలో మీరు గతంలో పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మోహన్ గారు ఒక క్వశ్చన్ అడుగుతా. మోహన్ గారు ఒకటే క్వశ్చన్ 16 నుంచి 18 వరకు వివిధ స్థాయిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల ఈ నీటి యొక్క మోహన్ గారు ఓకే, ఈ అసెంబ్లీ సమావేశాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, విప్పుగా పనిచేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఒక అంశం పైన చర్చించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ లేఖలు రాస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెడతారా? అధికార పార్టీకి సంబంధించినటువంటి సభానాయకుడికి ఆ అసెంబ్లీ పెట్టచ్చు అని స్పీకర్ కు చెప్పరా, కోరరాదా? వినండి, ముఖ్యమంత్రిగా పెట్టవచ్చు, తప్పు లేదు, చట్టంలో పెట్టకూడదని లేదు. కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటిది, మీ ఆలోచన ఏంటిది? నిజంగానే ఈ యొక్క గోదావరి జలాల మీద మీరు చర్చించాలని తపన ఉన్నట్టు కనిపించాలి అంటే మీరు ప్రతిపక్షంలో హరీష్ రావు గారు మీరు ఎందుకు మరి లేఖ స్పీకర్ కి ఇవ్వటం లేదని ఇందులో ఉన్న అనుమానమైన వాళ్ళు అంటారు కదా, ఒక్క రోజు కాదు 5 రోజులు పెట్టాలంటారు. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిన దీని మీద అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చిద్దాం, ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయని. ఇప్పుడు పెట్టాల్సింది మీరు, పెట్టే తరంలో మీరుంటే బీఆర్ఎస్ పెట్టాలని బదనం చేయడం ఆరేపల్లి మోహన్ గారు, ఇది సరైనది కాదు. మీకు పెట్టాలంటే పెట్టండి, చర్చిస్తాం కదా. చెప్పండి, ఇది బదనాం కాదు. చెప్పండి, మీరు మీ యొక్క హక్కును వాడుకోమనే మాట ముఖ్యమంత్రి గుర్తు చేస్తుండు. నేను పెట్టడం కన్నా మీరు ఒక లెటర్ ఇచ్చి పెట్టిస్తే మీ యొక్క ఏమంటారు నిజాయితీ బయటపడితే తద్వారా చర్చకు వస్తారని. మేమే పెడితే మీరు రారు. మేమే చెప్తున్నాం కదా, వస్తాం, చర్చకు సిద్ధమని. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, అది 2 రోజుల 2 నెలల పెట్టండి, చర్చ పెడతాం. దాని మీద గోదావరి నదికి ప్రవాహానికి సంబంధించిన నీటి వాటా మీద, అదే విధంగా కృష్ణా నది పరివాహక సంబంధించిన నీటి వాటా మీద మీరు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చర్చ పెట్టండి. ఆ చర్చకు మీరు సిద్ధమని అనేక సార్లు చెప్పినాం. మీరు చర్చ పెట్టా, మీరు మైకులు కట్ చేయకుండా పర్ఫెక్ట్ గా ఇవ్వండి, మా వాయిస్ మేము వినిపిస్తామని చాలా సందర్భాలు చెప్పినామండి. వినండి ఒక మాట, నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ గారు శాసనసభకు వచ్చి ఏదైనా విషయం చర్చ ఇప్పటి వరకు చేసిండా? మాజీ ముఖ్యమంత్రి పక్కకు పెట్టు, నీటిపారుదల మాజీ మంత్రిగా కేసీఆర్ గారు ఎప్పుడన్నా సభకు వచ్చి ఇంత జరుగుతా ఉంది, మా పాత్ర లేదు, మేము స్పష్టంగా ఉన్నాం, మేము తెలంగాణ ప్రజల కొరకు ఉన్నాం, మేము ఎలాంటి జీవోలు ఇవ్వలేదు, మేము ఏది సహకరించినట్టు లేదు, కాంగ్రెస్ తప్పు చెప్తుందని ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎప్పుడన్నా ఇప్పుడు చెప్పే నాయకునికే సమాధానం చెప్పే పరిస్థితి మీ పార్టీలో మీ నాయకునికి లేదు. మీ నాయకుడికి ఈ యొక్క ఇరిగేషన్ మీద అవగాహనే లేదు. ఆ దేవతల ఏ ప్రాజెక్టు ఏ నది పరివాహక ప్రాంతం వస్తుందని అడిగే విధానము వారు మొన్న మన సెక్రటరీ చెప్పే విధానం చూస్తా ఉంటే ఏ పరిధిలోకి వస్తుందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వేద్దాం, ఒక్క నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వేద్దాము. ప్రెజెంటేషన్స్ మీ పార్టీలో చాలా చాలా అంశాల మీద ఇచ్చుకున్నారు. ఓకే మోహన్ గారు, ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి పోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కేంద్రం వైఫల్యం చెందింది, 8 మంది ఎంపీలు ఉన్నా గానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతలేరు అని ఓ పక్క బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, మరొక పక్క కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు? నమస్కారం రాయుడు గారు, మిగతా మిత్రులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా. ఇప్పుడు ఇష్యూ ఏమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. ఆనాడు బంకచర్ల గురించి అనేక విషయాల్లో కేసీఆర్ గారు లేకుంటే టీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే సందర్భాల్లో ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ కట్టడం మొదలైతా ఉన్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రోల్ ఇంకా ఎక్కడ కూడా అవసరం లేదు. వారి యొక్క పరిధి ఏంది, వారి యొక్క ఆ యొక్క వాటర్ షేరింగ్ ఎంత ఉంది, ఆ లోపల అప్పట్లో ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారంగా వాడుకుంటూ వచ్చినటువంటి వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు అనేక రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. సుమారుగా
ఈ టిఎంసి వాటర్ అన్ని కూడా సముద్రంలో కలుపుతున్నప్పుడు ఆబ్వియస్ గా చర్చ రావడం మంచిదే. ఓకే, మిగతా వాటర్స్ అన్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, సముద్రంలో పోయేటువంటి వాటర్ ని ఏ రకంగా రాష్ట్రాలు ఈ యొక్క 20 రాష్ట్రాలు ఉపయోగించు చర్చ చేయండి, మీ ప్రతిపాదన పెట్టండి. రిపేరియన్ ఏరియా ఎంత ఉన్నది, ఆ యొక్క వైశాల్యం ఎంత ఉన్నది, ఎంత భూమి ఉన్నది, దానికి అంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను పరిష్కరించడంలో బీజేపీ వైఫల్యం చెందింది, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎంపీలు అసలు పాత్ర పోషించట్లేదు. 8 మంది ఎంపీ నుండి ఎందుకు దండగా? అసలు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ అభివృద్ధికి నిరోధకగా మారిండు, అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తున్నారు. తప్పించుకునే మాటలు రెండు పార్టీలు కూడా తప్పించుకునే మాటలు, ఆ నాయకుల మాట శుద్ధాబద్ధం. 3 రోజుల క్రితం కేంద్ర అధికారుల ద్వారా లెటర్ వచ్చింది, ఏమని వచ్చింది తెలియదు వాళ్ళకి, చూడలేదా మీ టీవీలలో పత్రికల ద్వారా? అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ చెప్తుంది, బీఆర్ఎస్ పోరాటం వల్ల వెనుక తగ్గిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమో మేము కేంద్ర మంత్రులు మా ఎంపీలు పోవడం వల్ల వాళ్ళు వెనుక తగ్గిరని మీ వర్షన్. ఏ వర్షన్ కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఏం జరిగినా ఆగింది కదా పని, పర్మిషన్ లేదన్న విషయం కేంద్ర అధికారులు చెప్పినారు కదా. పర్మిషన్ లేకుండా ఎవరు కట్టదు. ఇక్కడ కేసీఆర్ గారు కట్టినారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కడతా ఉన్నారు, అక్కడ కూడా ఆనాటి జగన్ గారు కట్టినారు, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలే రూల్స్ కు విరుద్ధంగా కట్టడాలు చేస్తా ఉంటే, ప్రభుత్వాలే చట్టాలను ఉల్లంఘిస్తా ఉంటే ఇంకెవరికి ఆదర్శం సార్? ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాలి, రూల్స్ ప్రకారం చట్టాలకు గౌరవించు, చట్టాల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చేసే వాళ్ళు చెప్పే వాళ్ళే ఇష్టారీత కట్టడం మొదలు పెడితే ఇంకెవరు చట్టాలకు గౌరవిస్తారు? ఇప్పటికీ ఏం నిలిచిపోలేదు. ఇరు ప్రాంతాల యొక్క అధికారులు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ సముద్రంలో వెళ్ళేటువంటి నీళ్లను ఏ రకంగా ఎంత రేషన్లో పంచుకోవాలని డిస్కషన్ చేయండి. ఈ యొక్క ఇష్యూ కేంద్రం దాకా ఎందుకండి, మీరు మాట్లాడచ్చు కదా, ఇప్పుడు కాదు. ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు కూడా అదే మాట చెప్పినారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? బీజేపీ కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఎప్పుడు ఉంటది. ఒక పార్టీ కోసమో, ఒక పార్టీ ప్రతిపాదన కోసమో కాదు. ఆ ప్రాంతమైన భారతదేశంలో భాగం, ఈ ప్రాంతమైన భారతదేశంలో భాగం. బట్ మనకు వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడతాం తప్ప ప్రాంతీయ తత్వంతోనే ఇవాళ ఏదో స్టేట్మెంట్ చూస్తే మనం ఆంధ్ర వాళ్ళని ఇష్టారీతిన అనడం అవన్నీ కరెక్ట్ కాదు. విడిపోయినాం. దాని తర్వాత 2 రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలి, 2 రాష్ట్రాల ప్రజలంతా కూడా డెవలప్ కావాలి. దానికి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు డెవలప్ చేయాలి. మంచిగానే ఉన్నది సీనా. నేను ఒక స్టేట్ కి వచ్చాను, నేను 2 రాష్ట్రాల గురించి కాదు, కానీ మొదట మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా గతంలో అధికారంలో కేంద్రంలో మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు. మేము ఈ కృష్ణా వాటర్లో సంబంధించి మరి కేటాయింపులు తాత్కాలిక ఒప్పందం ప్రకారం అని చెప్పి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ వాదనలు తేల్చాలని చెప్పి అనేక సార్లు కేంద్రానికి లెటర్లు రాసినాం. ఇది 28 సార్లు రాసినాం. 2015 నుంచి వెళ్ళి మొన్నటి వరకు మేము దిగైపోయే వరకు 2023 వరకు 28 లెటర్లు రాసినాం. కృష్ణా నది పరివాహకంలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోవు, ట్రిబ్యునల్స్ లో వాదనలు నడుస్తున్నాయి కాబట్టి వాటిని తేల్చాలని లేఖలు రాసినాం. కానీ ఇప్పటి వరకు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో అప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ మీ పాత్ర ఏంది? మీ పాత్ర శూన్యం రాష్ట్రం సంబంధించి నిలవడంలో. కాబట్టి మీరు ఏమంటున్నారంటే మీరు మాటలు మాట్లాడి ఈ ఇష్యూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఆ కమిటీ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. 2 ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతా ఉన్నాయి, హియరింగ్స్ ఇస్తా ఉన్నారు, డేట్స్ ఇస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ ఇష్యూ ఆ ట్రిబ్యునల్ తీర్చాలి. ట్రిబ్యునల్ మీద ఒత్తిడి పెంచండి. కేంద్ర మంత్రి దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఆ యొక్క ట్రిబ్యునల్ ఉన్నది, అటానమస్ ట్రిబ్యునల్ ఉన్నది. దానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ దగ్గర కూర్చొని 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడండి కదా. మోహన్ గారు, శ్రీనివాస్ గారు, మోహన్ గారు, బన్కచర్ల అంశం నిర్మలా సీతారామన్ కి
80,000 కోట్లు ఇవ్వాలి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబు నాయుడు లెటర్ రాసిన తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టేదాకా కాంగ్రెస్ మొద్దు నిద్ర వేయలేదు. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే వెనుకకు డేట్లు వేసి ఆ లెటరు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని క్లియర్ కట్ గా హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నాడు. అసలు బీఆర్ఎస్ అప్రమత్తం చేసేదాకా కాంగ్రెస్ మేల్కోలేదు అనేది హరీష్ రావు వాదన. ఇప్పుడు ఇంకొక మాట చెప్పండి హరీష్ రావు గారు, చెప్పండి వాసుదేవరెడ్డి గారు. ఇప్పుడు మేము రాసినాకనే ఆయనకు తెలిసిందంటే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, హరీష్ రావు గారు ఉన్నారు? అవకాశం లేదని చెప్పేది ప్రతి తెలిసాయా? నేను మేము ఉత్తరం రాసి ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది అనే మాట శుద్ధాబద్ధం. ఒక మాట మీకు చెప్తే మీరు ఎంత తప్పు చేసారని ఒక మాట చెప్తా వినండి. ఇప్పుడు కాళేశ్వరం కట్టినరా, ఆ నీళ్లు 3 వినండి, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి శ్రీపాదెల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు తెచ్చిండ్రు. ఏదో లిఫ్ట్ చేసే వరకు భారీ వర్షాలు పడ్డాయి, మీద అన్ని నిండిపోయినాయి, మిడ్మానేర్ తెగిపోయింది. మీరు చేయంగా కరెంట్ బిల్ 800 కోట్లు అయింది. ఆ నీటి ఏమన్నా వాడుకున్నామా అంటే లిఫ్ట్ విధానంలోనే ప్రభుత్వము స్పష్టత లేదు. ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, ఎంత తొందరగా చేసి నింపుకోవాలి, ఎండాకాలం నింపుకోవాలనే సోయి లేకుండా ఉండి వానలు పడే ముందట కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి శ్రీపాదం నుంచి మిడ్మానేర్కి లిఫ్ట్ నీళ్ళు అయ్యేసరికి దాదాపు 600-700 కోట్ల కరెంట్ బిల్ అయింది. ఆ నీళ్ళు మిడ్మానేర్కి వచ్చినాయి. ఇంతలోగా వర్షాలు పడ్డాయి, అన్ని చెర్లు కుట్టలు మీరినాయి. అప్పుడు మీరేమన్నారు, కాళేశ్వరం నీళ్ళతో నింపినామన్నారు. మిడ్మానేర్ అయితే నీళ్ళన్నీ కిందికి అయిపోయినాయి. కరెంట్ బిల్లు వేస్ట్ అయింది, వచ్చిన నీళ్ళు వేస్ట్ అయింది. వాసుదేవరెడ్డి గారు సమాధానం చేసిన ఆరేపల్లి మోహన్ గారు స్ట్రేట్ గా అడుగుతున్నారు. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా కరెంట్ బిల్లు తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు, ఏం లాభం జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంటున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అంటుంది. ఏది నమ్మచ్చు, ఏది నమ్మకూడదు? ఇప్పుడు ఆరేపల్లి మోరన్నకు తెలుసు కానీ వాస్తవాలు తెలుసు కానీ, ఎందుకంటే వారి పార్టీ వాయిస్ వినిపించాలి కాబట్టి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్క నిమిషం ఆగండి మీరు చెప్పినాకే సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్పండి మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తున్నా. ఉమ్మడి జిల్లాలో సబ్జెక్ట్ కాదు, తొందరగా కన్క్లూజన్ చేయండి, ఎందుకంటే మనకు బంకచర్ల ప్రధానమైన అంశము. ఒక్క నిమిషం ఆగలే. హరీష్ రావు అంటే 7 గంటలు అడిగిన చర్చకు సిద్ధం ఈ యొక్క సబ్జెక్టు. ఎస్ డెఫినెట్లీ మోహనన్న, మీరు వాస్తవాలు తెలుసు. ఈ విషయంలో మీరు కాదు, మేము కూడా సిద్ధమే. దేనికైనా ఏ చర్చకైనా సిద్ధమే, ఎక్కడ రావడానికైనా సిద్ధమే. ఇలా కాళేశ్వరం నీళ్ల వల్ల ఇలా ఈ రాష్ట్ర యొక్క వ్యవసాయ ఉత్పత్తి ఏ విధంగా పెరిగిందో మీరు ఎకనామిక్ దాంట్లో ఇలా మీరు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో అట్లాస్ బుక్ లో మీరు మాట్లాడకండి. ఒక నిమిషం ఆగండి, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీరు చెప్పిన ఎక్కడ చెప్తున్నారు? మీరు చెప్పినదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆగండి, ఒక నిమిషం ఆగవే. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక ప్రయోజనం లేదని మీరు అంటా ఉన్నారు. ప్రయోజనం లేదని మీరే చెప్పిండ్రు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల నివేదిక 2024 సంబంధించింది. నేను చెప్తున్నా, సొంత వాక్యాలు కాదు. ఆగన్నా, ఒక్క నిమిషం ఆగు మోనన్న. మీరు కాళేశ్వరం వల్ల ఒక్క పైసా లాభం లేదని మీరు అంటా ఉన్నారు. పైసా లాభం కాదు, మీరు తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల నివేదిక 2024 స్టేట్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ పుస్తకంలో చెప్పిండ్రు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, 24 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ పనిముట్లు, సభ్యులు లాంటి పథకాల్లో తెలంగాణ రైతులు బాగుపడ్డారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. దేశంలోనే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం తయారు కావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆగండి, ఒక్క నిమిషం ఆగే. చెప్పిందాకే చెప్పండి. ఇది హైలైట్ చేసి పెట్టాను. హైలైట్ చేసి అగ్రికల్చర్ సెక్టర్ లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఆనాడు ఏ విధంగా ఉంటే తెలంగాణ వచ్చిన ఏ విధంగా పెరిగిందో మేము చెప్పినాము. దీంట్లో
ఓకే ఓకే ఇప్పుడు కాళేశ్వరం కాదు డిస్కషన్ బంకచర్ల మెయిన్ మనకు వాసుదేవరెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది ఇప్పుడు మొదటి నుంచి సరే, దానికి ఆన్సర్ మీరు ఆన్సర్ చెప్పారు అది కంప్లీట్ అయిపోయింది ఓకే అది మీరు దానికి మీరు క్లారిటీ ఏదో ఇచ్చారు అది అయిపోయింది అనే ఇష్యూని పక్కకు పెట్టేద్దాం. మోహన్ గారు ప్రజాభవన్ వేదికగా బంకచర్లకు పునాది పడిందని హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు, నిజమేనా? అసలు మీరేమో రాయలసీమ రత్నాలసీమ చేసుకోవాలి, కేసీఆర్ అక్కడికి పోయిన తర్వాతనే బంకచర్లకు బీజం పడిందని మీరంటే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే బీజం పడింది, ప్రగతి భవన్ లోనే బీజం పడింది అనేది కూడా బీఆర్ఎస్ విమర్శలు. ఇప్పుడు 2018లో అధికారంలో ఎవరు ఉన్నారు? 2019 వరకు అధికారంలో ఎవరు ఉన్నారు? 23 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు మేమేమంటున్నామంటే, మీరు అధికారం ఉన్నామా మేము అధికారం ఉన్నా ఒక్క నిమిషం పక్కకు పెడితే, రాష్ట్ర ప్రయోజనాలు ఇంత తగాదా జరుగుతా ఉంటే, ఇంత వాటర్ కొరకు వాళ్ళు ప్రయత్నం చేసి తీసుకుపోతా ఉంటే, మరి మీరు ఎందుకు ఆనాడు శ్రమించలేదు, మీ పద్ధతి బాగాలేదు అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారని మీరు అంటున్న సందర్భంలో ఎందుకు మీరు చర్చకు వచ్చి మీరు ప్రెస్ మాట్లాడుతాండ్రు, ఆ టీవీలలో మా హరీశ్రావు మాట్లాడుతాండ్రు, అటు పోతారు. ఎందుకు రాజ్యాంగబద్ధంగా మనం అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటే మీ యొక్క నిబద్ధత ఉన్నట్టయితే ఎందుకు మీరు లెటర్ ఇచ్చారో శాసనసభలో చర్చ చేయండి, ఆన్ రికార్డు ఉంటది కదా, ఎవరేం చేసినా ఆన్ రికార్డు ఉంటది. ఆయన అక్కడ టీవీలు కలిసి హరీష్ రావు అటు మాట్లాడబట్టే, వాసుదేవరెడ్డి ఇటు మాట్లాడబట్టే మేము కూడా టీవీల ముందు మాట్లాడుతా ఉన్నాం. నేనేమంటున్నా, మీకు నిబద్ధత ఉండి స్పష్టత ఉంటే, ఏ తప్పు జరగలేదని భావన ఉంటే మీరే ముందుకు రావన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్తారు. సమాధానం ఏంటి చెప్పండి. అంటే క్వశ్చన్ టు ఆన్సర్, ఆన్సర్ టు క్వశ్చన్ అంతే ఉండాలి, దానికి డిబేట్ కావాలి. దానికి సమాధానం చెప్పండి నేరుగా. ఆరేపల్లి మోహన్ ఆగాయ్ మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు ఆడలేక మధ్యలో చెరువు అన్నట్టు ఇలా అసెంబ్లీ పెట్టాల్సింది వీరు, సభానాయకుడికి ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, చేయాల్సింది వారు. అరే వస్తం చర్చ పెట్టండి, దానికి లెటర్ అవసరం లేదు. మీరు దీని మీద అసెంబ్లీ మీద ఇప్పుడు బీజేపీ ఒప్పుకుంటుంది, బీఆర్ఎస్ ఒప్పుకుంటుంది, ఇంకా మిగతా రాజకీయ పక్షాలు కూడా ఒప్పుకుంటాయి. ఈ యొక్క నీళ్ల వాటా విషయంలో చర్చ పెడదాం, 5 రోజులు వారం రోజులు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మీరు ఒక బులెటిన్ విడుదల చేయండి. వద్దని ఎవరైనా అంటారా? చర్చకు రానని మేము చెప్పినవా? డెఫినెట్లీ గా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణ నీటి హక్కుల విషయంలో మొదటి నుంచి పోరాడిన పార్టీగా మాకు బాధ్యత ఉన్నది, మాకు కన్సర్న్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మేము మాట్లాడతాం, వాస్తవాలు ప్రజల ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రెడ్డి గారు ప్రతిసారి మీరు అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష నేత. ప్రతిసారి మీరు అంటారు, ఏమంటారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు. అసలు మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఏంటి? రికార్డ్స్ మన ముందంటే ఉన్నాయి కదా. ఇప్పుడు రాజరెడ్డి గారు ఆయననేమో ఎన్డీఏలో ఉంటాడు, ఈయనేమో కాంగ్రెస్ వారే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో ఏం చెప్పిండు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నేను ఉద్యోగం కాంగ్రెస్ లో చేస్తా అన్నాడు. మరి ఆ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో? రాహుల్ గాంధీకి నచ్చిన రోజులు ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం ఒకటే కంపెనీలో చేయాలని ఎక్కడ రాసిలేదు కాబట్టి వీరు ఉద్యోగమే చేస్తా ఉన్నారని చెప్పిండ్రు. వాళ్ళ స్కూలు కాలేజీని వారి ఒక మోడల్ విధానాన్ని బట్టి చూస్తే, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ప్రజాభవన్ లో వేదిక ద్వారా మాట్లాడిన తర్వాతనే చంద్రబాబు నాయుడు మీరు చెప్పారు. మోహన్ గారు చెప్పండి. కేసీఆర్ స్కూల్ ఏంటిది? కాంగ్రెస్, టీడీపీ, అవునా కాదా? రాజకీయాలల్లా మనం ఆయన మీద బురదెత్తాం అనుకుంటే నాకు మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ తోటి, నాకు మంచి సంబంధాలు ఉన్నాయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అని చెప్పి మీ ముఖ్యమంత్రి చెప్పిందే నేను ఉదాహరిస్తా ఉన్నాను. వినండి, నా బ్రాటప్ ఇట్లా జరిగింది, నా ఏమంటారు, నా రాజకీయ కోణం ఈ రకంగా ఉందనే మాట ఆయన స్వతహాగా ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు మరి నేను చెప్తే మీరు ఒప్పుకుంటలేరు కదా.
కేసీఆర్ స్కూల్ ఏంటిది, కాలేజ్ కేసీఆర్ ఏంటిది, స్కూల్ ఉద్యోగం ఏంటిది? కేసీఆర్ స్కూల్ ఎక్కడ, స్కూల్ కేసీఆర్ కాలేజ్ ఎక్కడ అని కేసీఆర్ చెప్పలేదు. కేసీఆర్ చెప్పలేదు. రాజకీయాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అది వేరే విషయం. దాని గురించి నా చర్చ. ఆధార్ ఒక ఫోటో ఉన్నది చూస్తావా? చంద్రబాబు కుర్చీలో కూర్చుంటే చంద్రబాబు కింద కూర్చున్నది ఒక ఫోటో. Definitely ఇప్పుడు రైట్, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత శత్రువులు ఉన్నారు. ఓకే, ఓకే, రైట్, ఈ రైట్. విధానం మీరు మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు వారు సరే, ఇప్పుడు కేసీఆర్ ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసం అన్ని పదవులను త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక మోహన్ పార్టీని మోహన్ ప్రారంభించిండు. ఆరేపల్లి మోహన్ ఇప్పుడు మోహన్ గారు, మోహన్ గారు, ఏ ఒక్క పార్టీలో నిమిషం. ఉన్నా వాళ్ళ వాసుదేవ్ రెడ్డి గారు. ప్రయోజనాలు తెలంగాణ గురించే ఓకే, ఓకే, కొట్లాడుతున్నారు. రైట్. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాలు ఆ విధంగా లేవనే కదా. ఓకే, రైట్, రైట్. కాంగ్రెస్ అంటారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఓకే. కాదా నిరూపించమనే బాధ్యత టిఆర్ఎస్ మీద లేదా? ఓకే, నేనేమంటా? మోహన్ గారు ఇప్పుడు ప్రధాన దించుకొని ఎవరు గొంతు దించుకున్నాడు ఎందుకు అవసరం? ఓ, రైట్, రైట్, రైట్. రెండే మాటలు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వము మీ మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అనవసరంగా ఆరోపణ చేసిండని మీ భావన ఉంటే ఆన్ రికార్డ్ అసెంబ్లీలో మాట్లాడమంటా ఉన్న అవకాశం ఇస్తే వాడుకొని ఆన్ రికార్డ్ మాట్లాడుండే తప్ప ఇప్పుడు ఎటువంటి దొరికినట్టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వద్దాము. చిన్న బ్రేక్. ఆర్ఎస్ బ్రదర్స్ లో కేజీ సేవే మళ్ళీ వచ్చిందండి. ఆషాఢమంటే క్రేజీ సేల్. ఆర్ఎస్ బ్రదర్స్ లో కేజీ సేల్. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్. అప్పుడేమో ఊరించారు, హామీలతో ఓదరగొట్టారు. జాబ్ క్యాలెండర్ అంటూ జబ్బలు సరిచారు. అగ్రనేత రాహుల్ను చిక్కడపల్లికి రప్పించారు. ఇప్పుడేమో గప్చుప్ జాబులు ఎప్పుడిస్తారు సార్? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా? రేవంత్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? సర్కారు నౌకరీ, నిరుద్యోగ సమస్యలపై వరుస కథనాలు మీ రాజ్ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. వార్తా విశ్లేషణ. అయితే బీజేపీ పైన, కిషన్ రెడ్డి పైన ప్రధానంగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ కు పూర్తిగా సహకరిస్తున్నాడు కిషన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తాడు. అటు బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి మధ్య కిషన్ రెడ్డి మధ్య లవ్ నడుస్తుంది అంటున్నారు. అసలు ఏది నిజం? అల్జాపూర్ సీనన్న శ్రీనివాస్ గారు. నవ్వొస్తా ఉంటుంది, ప్రజలు కూడా నవ్వుకుంటారు. ఈ రెండు పార్టీల యొక్క అర్థం లేని మాటలు, అర్థం లేని ఆరోపణలు, Yes. వారి బాధ్యతను విస్మరించి ఈ టీవీలలో మాట్లాడడం, ప్రెస్ తో మాట్లాడేటువంటి కొట్టాటల డ్రామాలు అంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. నిజంగా చేయాల్సింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, పట్టించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దాని గురించి కాకుండా ఈ ఈవెంట్ల కోసం మాట్లాడేమేం కదా, కన్స్ట్రక్టివ్ గా టేకప్ చేయండి పని. అసెంబ్లీ లో చర్చించాల్సిన అవసరం ఏమి? మీ బాధ్యత కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ రాష్ట్రానికి ఎంత నీళ్ళు రావాలి, అడిషనల్ గా ఎంత పోతా ఉన్నది, దానికి మిగతా వాటర్స్ కోసం ఏం ప్రయత్నం చేయాలి, కొత్తగా రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వాలి, లేదా ట్రిబ్యునల్ దగ్గర ఏం మాట్లాడాలి, వారి యొక్క వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేయాలి, లేకుంటే స్పీడప్ చేయాలి. పోస్ట్పోన్మెంట్ లేకుండా తొందరగా అడ్వాన్స్ చేసి, ఒకవేళ డేట్ ఇంకా ముందర ఉన్నా కానీ అడ్వాన్స్ చేపించి మాట్లాడడానికి లేదా? అసలు ఇంకో ప్రభుత్వం మాట్లాడడానికి ఒక అడ్డు కూడా ఉన్నదా? అసలు కేసీఆర్ కేటీఆర్ స్క్రిప్ట్ రాసిస్తేనే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండనేది విమర్శలు చేస్తుంది కాంగ్రెస్. అర్థం పర్థం లేదు రాయరెడ్డి గారు, Yes. అర్థం పర్థం లేదు ఈ యొక్క ఆరోపణలకు. చేయాల్సింది మీరు, జాబ్ చెప్పాల్సింది మీరు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు. Yes. ఇవన్నీ మార్చి బీజేపీ మీద మాట్లాడడం, లేకుంటే బీఆర్ఎస్ మీద మాట్లాడడం, కాంగ్రెస్ మీద మాట్లాడడం, అసెంబ్లీ పెట్టండి మేము వచ్చి మాట్లాడడం. మీ అభిప్రాయాలు ఎందుకంటే అసెంబ్లీలో అసలు బీజేపీకి ఎవరితో లవ్ నడుస్తుందా? అటు బీఆర్ఎస్ తో లవ్ నడుస్తుందా, కాంగ్రెస్ తో లవ్ నడుస్తుందా? ఎప్పుడు బీజేపీ అటు కుమ్మక్కైంది, ఇటు కుమ్మక్కైంది అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎప్పుడు. నేను చెప్తున్నా అదే ఆరోపణలు ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. కాదా అనుకో నేను మోహన్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ఒక్కటే నిమిషం. మోహన్ గారు చెప్పండి.
శ్రీనివాస్ గారు అల్జీపూర్ సీనాన్ని ఏమంటాడంటే అల్జాపూర్. అన్న మీరు ఏమంటారు అంటే చేసుకోవచ్చు కాదు. ఈ యొక్క వివాదం ఏదైతుందో కేంద్రంతో ముడిపడి ఉంది. నదీ జలాల సమస్య వినండి నేనేమంటలేనే, ఈ నదీ జలాల సమస్య కేంద్రంతో ముడిపడి ఉంది. ఇక్కడ మేము అధికారంలో ఉన్నాము, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాలు వేరు వేరు ఉన్నాయి. నీళ్లు మాత్రం మా దగ్గరికి లాళ్ళకు పోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిందికి పోవాలి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్య. కాబట్టి మీరు కలుగజేసుకొని రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల వాటాను కాపాడుతూనే, అది నికర జలాలు కావచ్చు, మిగులు కావచ్చు, వరద కావచ్చు, ఎవరి వాటా వాటికి కేటాయింపే క్రమంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధగా మరి ఒక కమిటెడ్ రీతిలో పని చేయటంలో మరి కిషన్ రెడ్డి గారు సరి అయిన పాత్ర పోషించటంలో జాప్యం జరుగుతా ఉంది. వారు చేసే క్రమంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మోహన్ గారు వాళ్ళు ఏమంటారంటే మాట్లాడుతా ఉన్నారు, వినండి. నేనేమంటున్నా, మాకేమున్నది వాళ్ళు చేసుకోవచ్చు అంటే అది మా సొంత పని కాదు. సొంత చెరువు చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు తెల్లారి వరకు ఒక చెరువు రిపేర్ అయిపోతుంది. కానీ ఈ వివాదము కేంద్రంతో ముడిపడి ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల ట్రిబ్యునల్ విషయంలో గాని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గాని కలుగజేసుకొని ఎవరి హక్కులకు ఎవరు భంగం కలగకుండా చూడవలసిన పెద్దన్న పాత్ర కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రాష్ట్రం నుంచి సీనియర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతను మసులుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతా ఉన్నది, నాకు అనుమానం వస్తా ఉన్నది. కాబట్టి కిషన్ రెడ్డి గారు మీరు బాధ్యతగా ఉండి రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రీనివాస్ గారు చెప్పండి, కిషన్ రెడ్డి గారు చొరవ చూపట్లేదు, అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు చొరవ చూపట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. అది మాది ఒక్కటే రోజులు అయిపోతుంది. కిషన్ రెడ్డి గారు మా నాయకత్వం, తెలంగాణ టీం అంతా కూడా సంబంధిత మంత్రుల్ని కలిసి ఆ ఇష్యూ మీద అడ్రస్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. రిటర్న్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు హైదరాబాద్ లో ఉండి వారు అక్కడ ఉండి ఆరోపణలు ప్రత్యారోపణలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, పేపర్ల కోసం ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మాట్లాడడం కాదు. సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత మంత్రులు కావచ్చు, మోహన్ గారు కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి. మోహన్ గారు ఒక్కటే నిమిషం చెప్పండి. శ్రీనివాస్ గారు అంటే ఉత్తమ్ కుమార్ కంప్లీట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చాలా ఓకే మోహన్ గారు సమాధానం చెప్తాడు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్తాడు. మోహన్ గారు ఆగండి. ఎందుకు కేంద్ర మంత్రి ఒక్క మాట చెప్తే ఆగపోవునా? రాష్ట్ర తెలంగాణ బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాస్తవాలు మొత్తం కూడా పూర్వపరాలు ఎటువంటి ఒక పర్మిషన్స్ లేవు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. శ్రీనివాస్ గారు ఓకే రైట్, మీరు క్లారిటీ ఇచ్చారు. ఇంకొక అంశం సార్ మోహన్ గారు, దయచేసి 80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టినా ఇచ్చినామా? పర్మిషన్ లేడానికి మన బాధ్యతల్ని మన స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటి మోహన్ గారు శ్రీనివాస్ గారు ఒక్కడే నిమిషం వెయిట్ చేయండి. వాసుదేవరెడ్డి గారు ఒక అనుమానం ఉంది, ఆ అనుమానం చెప్తారంట. ఒక్క నిమిషం వాసుదేవరెడ్డి గారు ఒక్క నిమిషం. వరకచర్లకు సంబంధించి అనుమానం ఏముంది? తాత్కాలికంగానే ఆగింది, ఇది ఆగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వారే చెప్పారు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ లో కీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది తాత్కాలికమే ఆగింది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం ఎందుకు చేస్తలేదు, పోరాటం చేయడానికి ఎందుకు కార్యాచరణ తీసుకుంటలేదు అనేది మాకున్న అనుమానము. ఇవాళ నేను ఇలా మొన్న పైపీటీ
ఇవి చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ పీపీటీలో మన తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని 13/6/2015లో ఓకే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర లెటర్ రాసిండు. టీఎస్సీ అనుమతులు తర్వాత ఒక్కటి సాగండి. దిండి పాలమూరు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిండు. అదే విధంగా కల్వకుర్తి ఆపాలని లెటర్ రాసిండు. ఇట్లాంటి అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి గారు వారి పీపీటీలో ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు మీ ఉద్దేశం ఏంది? ఇలా మేము పీపీటీ పెడితే తెలంగాణ ప్రయోజనాల గురించి చంద్రబాబు నాయుడు అడ్డు తగులుతున్నాడు, అప్పుడు ఏ ప్రాజెక్టులు ఆపలేదని చెప్పిండు, ఇగో ఆపిండు ప్రాజెక్టులు, కేంద్రానికి రాసిన లెటర్లు ఇవన్నీ లేట్లతో సహా మేము చెప్పినాం. మరి ఇవి ఎందుకో దాస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ విషయం ఎందుకో చెప్తలేదు. ఎందుకు చెప్పాలంటే మీ గురువు గారిని నువ్వు బదనం చేయద్దు, నీ కాలేజ్ అంతా మీ గురువు దగ్గర కాబట్టి ఇట్లాంటి విషయాలు నువ్వు మాట్లాడద్దు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇవన్నిటినీ కూడా కావాలని దాస్తా ఉన్నారు. మీరు కార్యాచరణ ప్రకటించండి. అపెక్స్ కౌన్సిల్ ఎందుకు అడుగుతలేరు? అపెక్స్ కౌన్సిల్ మీద ఎందుకు డిమాండ్ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రాన్ని? ఇష్యూ కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సమస్య. ఈ ప్రయోజనాల కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తప్పకుండా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాల్సిన అంశము. దీని విషయంలో కేసీఆర్ గారిని బదనం చేయడం, వాటాకు భంగం జరుగుతుంది, నీటి వాటాకు అనే మాట చెప్తూనే అందరూ ప్రశ్నించవలసిన అవసరము. ప్రజలను భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యం, మీరు ప్రతిపక్షంలో కూడా మీరు కలిసి రావాలి. తప్పక మన నికర జలాలు, మిగులు జలాలు, వాటర్ ఏదైతే ఉందో మనం కాపాడాలనేదే ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. అని ఒకవేళ దాచిపెట్టాలనుకుంటే ఈ రోజు బనకచర్ల గురించి ఎందుకు బయటికి వస్తాడు? పోలవరం నీళ్లు కృష్ణా పోతున్నాయని ఎందుకు చెప్తాడు? ఒక నిబద్ధతతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోండి. మాట్లాడే అంశం కాదు ఇది. కానీ ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఈ నీటి మీద ఉంది. మోహన్ గారు బీఆర్ఎస్ చేసే పాత్రను కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అంతే. మోహన్ గారు బీఆర్ఎస్ చేసే ప్రధాన విమర్శలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాజెక్టుల ఆపని లేఖలు రాస్తారు కేంద్రానికి. మరి ఆ బన్కచర్ల ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు లేఖలు రాయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. ఇది బనకచర్లను ప్రశ్నించే క్రమంలోనే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర జనవరుల శాఖ మంత్రిని కలిసింది. ఎందుకు కలిసి వాళ్ళు భోజనానికా, టిఫిన్ కా, అదేమంటారు పులుసుకా, చేపల పులుసుకా? నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు కదా అలాంటి ప్రతిపాదించిన దానికి ఒప్పుకోలేదన్నాడు. ఒక ప్రపోజల్ పెట్టినారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒత్తిడి పెట్టింది. నీటి వనరులను మనకు ఉండాలి, మన వాటా అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాని క్రమంగా కట్టుబడి నడుస్తా ఉంది. ఎక్కడ దాచిపెట్టినట్టుంది ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఏ విషయం దాచిపెట్టిండు? నీటి విషయంలో ఎక్కడ దాచిపెట్టిండు? కేంద్రం కలుగజేసుకోవాలనే రిక్వెస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రభుత్వం, ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ ఉంది. ఈ విషయంలో అవగాహన కొరకు అందరు నాయకులతో మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఎట్లా నీటి పోతా ఉన్నాయి, గోదావరి నుంచి పోలవరం నుంచి కృష్ణా నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బనకచర్ల ఏ రకంగా నీటిని తరలించే కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక వివరణ ఇచ్చే కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 24 మా మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా ఈ ప్రభుత్వానికి నిద్ర లేవలేదు ఆరేపల్లి మోహన్ గారు. హరీష్ రావు గారు చెప్పిన తర్వాత పాత డేట్ లేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాసిన కేంద్రానికి. ఆ తర్వాత జరిగిన సమావేశాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బెజవాడకు పంపించి బడ్జెట్ నిర్మించి మాట్లాడుకున్న విషయాలను కూడా తెలంగాణ ప్రజలు తెలియదా? మీరు ఇప్పుడు మేము చెప్పేదాకా మీకు దాని మీద నిద్ర లేవలేదు కాబట్టి ఆ తర్వాత నిద్ర లేచి
గారు వాళ్ళ సమాధానం చెప్పండి. అయిపోయింది. కన్ఫ్యూజన్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఓకే ఓకే కన్ఫ్యూజన్ చేద్దాం. కూల్ భోజన విషయాలు కేంద్ర ప్రభుత్వం సోన్ గారు ఒక్క నిమిషం అయిపోయింది. కన్ఫ్యూజన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా ముందుకు వస్తుంది? తర్వాత ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓకే చేసిన పని ఏంది, దాని డెవలప్మెంట్ గురించి జవాబు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. Okay. అక్కడి నుంచి జాబ్ వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. Okay. బంకచర్లకు ఎటువంటి పర్మిషన్ అన్న ఒక్కటే మాట ఓకే అన్న మంచిగా చెప్పినావు. ఏ కోచనా డబ్బులు ఇవ్వండి ఇచ్చేది ఒక్క లేదు. మాట. పర్మి- ఒక్కటే మాట లేదా ఏందన్నా? పర్మిషన్స్ లేదంటే డబ్బులు ఇచ్చే మాట లేదు, పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇంకా ఏం అది చేయాలి, మన మాట తాత్కాలికం ఎక్కడ రావాలి, నీళ్ళ కోసం కాదు. మీ ప్రతిపాదనలు చెప్పండి ముందర. ఓకే మీ ఇంట్రెస్ట్ ఏంటి? అన్న రాష్ట్ర చిన్న ప్రయోజనం ఒక్కటే కోసం మాట. రాకపోతుంది ఇప్పుడు దాంట్లో ఈ నిలుపుదల లాస్ట్ కన్క్లూజన్ ఒక్కటే మాట Conclusion ఈ చేయండి. నిలుపుదల ఏదైతే కేంద్రం చేసిందో ఇది తాత్కాలికంగా అనిపిస్తుంది. దయచేసి కలుగజేసుకొని రెండు ఎవరు రాష్ట్రాల ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు ఎవరు కేంద్రాన్ని తాత్కాలికంగా ఉండట ఒత్తిడి తెచ్చి పూర్తిగా వెనక్కి తీసుకునే విధంగా చూడాలంటున్నారు. ఓకే. ఏంటంటే 10 సార్లు కలిసి దరఖాస్తులు ఇచ్చే ప్రజెంటేషన్ ఓకే వార్తా విశ్లేషణ చర్చలోకి వచ్చినటువంటి ఆరేపల్లి మోహన్ గారికి ధన్యవాదాలు, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, వాసుదేవరెడ్డి గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.